చాలామంది కూల్ డ్రింక్స్ అని, పాప్‌కార్న్స్ అని ఇట్లా ఎక్కువ తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఓవెన్‌లో ఎక్కువ ఫుడ్ హీట్ చేసుకొని తినడం, రీహీట్ చేసుకొని తినడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా! ఈ ఫుడ్ కరెక్టే అంటారా? వీటి వల్ల ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల ఎక్కువ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లుక్ అండి, ఒకప్పుడు 8 మందిలో ఒకరికొచ్చే క్యాన్సర్ ఇప్పుడు ముగ్గురిలో ఒకరికి వస్తుంది అంటే అది మన లైఫ్ స్టైల్ మూలంగానే. మనకి ఇది ఎంత వినటానికి పెయిన్ఫుల్గా ఉన్నా మన కరెంట్ లైఫ్ స్టైల్ మూలంగానే మనకి ఇన్ని రోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు టైం టు టైం రోజుకి 3 పూట్ల తినేవాళ్ళు. ఇప్పుడు ఏ టైం పడితే ఆ టైం, ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆర్డర్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినొచ్చు. మేడం అంటున్నట్టు ద వెరైటీ ఈజ్ ఎండ్లెస్. ఏదన్నా ఆర్డర్ చేసుకోవచ్చు, ఏ టైం కన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. దట్ మేక్స్ పీపుల్ ఓవర్ ఈట్. అండ్ ఈ ఓవర్ ఈటింగ్ అనేది ఒక హ్యాబిట్ అయిపోయింది. పిల్లలకి వద్దన్నా పెడుతూనే ఉంటాము. టీనేజ్ రాగానే స్లిమ్ డౌన్ అవ్వండి అని వాళ్ళని బలవంతాన మన టీనేజ్ పిల్లల్ని డైటింగ్ చేపిస్తాము. మళ్ళీ ప్రెగ్నెన్సీ రాగానే ఓవర్ ఈటింగ్. ఒక్కొక్క లేడీ 20-25 కిలోస్ వరకు వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నారు. ఎంతోమందిని బఫేస్లోనో పెళ్ళిళ్ళలోనో చూడండి 3 రోజులకి సరిపడా ఒకే పూట తినేస్తూ ఉంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్సెసివ్ అంటే బేసిక్ ఈ స్లీప్, గాలి, నీరు, ఫుడ్, స్లీప్ బేసిక్ కదా. ఇది ఏ హ్యూమన్ కన్నా మిలియనేర్ నుంచి బెగ్గర్ వరకు కామన్గా చేసేది ఇదే. ఈ 4గిట్లోనే మనం చాలా తప్పులు చేస్తున్నాము. తినే తిండి తప్పుగా తింటున్నాము. ఓవర్ ఈటింగ్ నడుస్తోంది. చాలామంది అవసరం కన్నా ఎక్కువ తింటారు. ఆకలి లేకపోయినా తింటారు, దొరుకుతుంది కదా అని తింటారు. మన ఇంటెస్టైన్స్కి బ్రేక్ ఇవ్వాలి. వాటికి స్ట్రెస్ ఎక్కువ పెడితే ఎక్కువ ఫుడ్ వేసి రకరకాల ఫుడ్ వేసేసి నువ్వు అరిగించేసుకో అంటే కుదరదు. బాడీ అలా ఒప్పుకోదు. నిద్ర తక్కువైపోతుంది. ఆ తక్కువ పోయే నిద్రలో మళ్ళీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వస్తున్నాయి మధ్యలో. ఫోన్ దిండు పక్కనే పెట్టుకుని పడుకునే పరిస్థితి వచ్చింది అందరికీ. క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోయింది. ఇందాక మనం చెప్పుకున్న మ్యూటేషన్ స్లీప్లో మన బాడీ తీసేస్తుంది. పొద్దునంతా మ్యూటేషన్స్, బాడీలో రకరకాల తేడాలు, ఇన్సల్ట్స్ జరిగి రాత్రిపూట కూడా నువ్వు టైం ఇవ్వకపోతే అవి పోవడానికి మరి నెక్స్ట్ మార్నింగ్ లేచాక ఏదో ఒకటి తేడా జరుగుతుంది మన బాడీలో. అండ్ మనం పీల్చే గాలి బాగాలేదు. దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్. సో అది మన కంట్రోల్లో లేదు. మన గవర్నమెంట్ ఏమన్నా చేయొచ్చు, బట్ మనం చేయగలిగేది మన నోట్లోకి ఏం వెళ్తుంది, ఎంత వెళ్తుంది, ఎలాంటి ఫుడ్ వెళ్తుంది. అండ్ ఐ థింక్ ఒకప్పుడు తెలియకుండానే, అంటే వాళ్ళకి తెలిసేమో మనకు తెలియదు, బట్ అమ్మమ్మలు నానమ్మలు దే యూస్ టు ఫాస్ట్. పలానా రోజున ఓన్లీ ఫ్రూట్స్ తినేది, పలానా రోజున తినకుండా ఉండడము, ఏదో దేవుడి పేరు చెప్పి ఎన్నో రకాల ఫాస్టింగ్స్ అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ప్రాబబ్లీ దట్ ఈస్ టు రెస్ట్ ది ఇంటెస్టైన్. ఓకే. సో మీరు ఆ రిలీజియస్ బిలీఫ్ ఉంచండి, ఉండకపోనివ్వండి, అది వేరే. బట్ ఐ థింక్ ఈవెన్ నవ్ వీ హ్యావ్ టు డూ దట్ అండి, టు గివ్ అ బ్రేక్ టు అవర్ బాడీస్. వీలైనప్పుడల్లా బాడీకి ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్తో బ్రేక్ ఇవ్వండి. వీలైనప్పుడల్లా కొంచెం ఎక్కువ పడుకోండి, రెస్ట్ తీసుకోండి. ఎంతసేపు యూట్యూబ్ పై నుండి షార్ట్స్ చూడాల్సిన అవసరం లేదు. బట్ ఇట్స్ బికమింగ్ అన్ అడిక్షన్. పిల్లలు అసలు వేరే వాళ్ళతో మాట్లాడడం లేదు, బయటికి వెళ్ళి ఆడుకోవడం లేదు. ఎంతసేపు ఏదో ఒక ఫోన్ పైన, ఐప్యాడ్ పైన వాళ్ళది వాళ్ళు చేస్తున్నారు. సో ఇదంతా మనము సెల్ఫ్ ఇన్కల్కేటెడ్ అని. మనం ఇలా బతుకుతూ క్యాన్సర్లు రాకూడదు, హెల్తీగా ఉండాలి, ఎల్లుల్లిపాయ తిన్నా, ఉల్లిపాయ తిన్నా, పసుపు క్యాప్స్యూల్స్ మింగన అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో మన లైఫ్ స్టైల్ని మనం సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుని మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము చూస్తూ ఎక్కడ వీ హ్యావ్ టు కట్ డౌన్ ది బ్యాడ్ థింగ్స్, వీ హ్యావ్ టు కట్ డౌన్. యాక్షన్ తీసుకోకపోతే ఈ 1 in 3 క్యాన్సర్ 1 in 2 అయిపోతుంది. అదర్వైజ్ ఎవ్రీబడి విల్ ఎండ్ అప్ గెటింగ్ అ క్యాన్సర్ ఆఫ్ సమ్ ఆర్గన్ ఆర్ ది అదర్.